146వ కీర్తన 5వ వచనము. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడుగా ఉంటున్నాడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొని ఉంటాడో వాడు ధన్యుడవుతాడు. ఈ పూట నా సందేశం, యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశ పెట్టుకోవాలి, ఆశ ఉండాలి. ప్రతి మనిషికి ఏముండాలి? ఆశ ఉండాలి. ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. ఆశ ఉండాలి, ఉండకూడదు దురాశ. ఆశ కలిగి ప్రతి ఒక్కరూ బ్రతకాలి, ఆశ లేకపోతే బ్రతకలేదు. అందుకే కీర్తనాకారుడు 107వ కీర్తన 9వ వచనములో ఆశగల ప్రాణాలను, 107వ కీర్తన 9వ వచనం, ఏలయనగా ఆశగల ప్రాణములను ఆయన తృప్తిపరుస్తాడు. ఆశ పడితే తృప్తినిస్తాడు, దురాశ పడితే దురాశ. బైబిల్ అంటుంది, దురాశ గర్భము ధరించి పాపమును కంటది అని. దురాశ గర్భవతిగా మారుద్దంట. పురుషులైనా స్త్రీలైనా దురాశను గర్భమును ధరిస్తారు. గర్భము అని అంటేనే మీకు తెలియాల్సింది ఏంటంటే, గర్భములోకి ఏది వెళ్ళినా, అంటే ఆడపిండమైన మగపిండమైన గర్భవతి అయ్యారంటే రోజు రోజుకి పిండోత్పత్తి పెరుగుతూ ఉంటుంది. 9 మాసాలు పెరుగుతుంది, ఆ తర్వాత బయటపడుతుంది. గర్భవతులైతే 9 మాసాలు గర్భమందే ఆ పిండం పెరుగుతూ ఉండి మాసములు నిండిన తర్వాత గర్భము నుండి బయటకు వచ్చేయాల్సిందే. నిజమే కదా? ఇది సత్యమా కాదా? ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు స్త్రీలకైనా పురుషునికైనా కడుపునందు దురాశ అనేది ప్రవేశిస్తే దురాశ అనే గర్భం నీకు వచ్చింది అని అర్థం. ఏ గర్భం? దురాశ అనే గర్భం నువ్వు ధరించావు. గర్భం ధరించిన వారు రోజు రోజుకి గర్భమందు పిండాన్ని ఏం చేస్తూ ఉంటారు? పెరుగుతూ ఉంటుంది, పిండం పెంచుతూ ఉంటారు. అంటే దురాశ అనేది నీ గర్భంలోనికి వచ్చినప్పుడు, నువ్వు గర్భం ధరించినప్పుడు దురాశ రోజుకి ఏమవుతుందో చెప్పాలి. ఇప్పుడు పెరిగి పిల్లని కంటది. ఏ పిల్లడు పుడతాడు అని యాకోబు పత్రికలో అడిగితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ మాట, దురాశ గర్భము ధరించి పాపమును కనగా. అమ్మా, ఏం కట్టుంది, ఏం పుడుతుంది? దురాశ పరులకు పాపం అనే బిడ్డ పుడతాడు. దురాశ గర్భం ధరించినప్పుడు పుట్టే బిడ్డ ఎవరు? పాపం. పుణ్యం కాదు, పరిశుద్ధుడు కాదు. దురాశ ఎవరైతే గర్భాన కలిగి ఉంటారో, గర్భము ధరించిన ఆ దురాశ మాసములు నిండినప్పుడు పాపం అనే బిడ్డను కంటుంది. ఆ పాపం పెరిగి నువ్వు పాలించి పెంచుతావో, మరి తల్లి పాలిస్తావో, డబ్బా పాలు పడతావో, గేదె పాలు పడతావో, ప్యాకెట్ పాలు పడతావో, ఏ పాలించి పెంచుతావో, పెరిగి
అన్నప్రాసం చేయించుకుంటుంది. అన్నప్రాసం చేసిన తర్వాత నువ్వు దేనితో పెంచుతావో ఆ పెరిగి 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 చివరికి పాపము పరిపక్వమై, అంటే పెరిగి పెరిగి పెద్దదై ఇంకా ఊరు బొమ్మంటుంది, కాడు రమ్మంటుంది అంటారే, ఆ టైం పాపానికి వచ్చిన తర్వాత ఏమంటది? మరణాన్ని కంటది. కాబట్టి దురాశ మరణానికే దారి తీస్తుంది కానీ మోక్షానికి దారి చూపదు, అక్కడకు తీసుకువెళ్ళదు. దురాశ మనకు ఉండకూడదు. ఆశ ఉండొచ్చు, ఆశ గల ప్రాణాలను తృప్తిపరుస్తారు. దురాశ పడ్డవారు కొంతమంది ఉన్నారు బైబిల్లో. దురాశపరులు. ఆకాను ఆశపడ్డాడు, షేనారు వస్త్రాన్ని చూశాడు, బంగారు కమ్మెను చూసి ఆశించి తెచ్చి డేరాలో భూమి తవ్వి దానిలో పెట్టాడు. అందుచేత ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నప్పుడు అక్కడ నాయకులకు డౌట్ వచ్చింది, మనలో ఎవడో తప్పు చేశాడు, మనలో దేవునికి విరోధిగా ఎవడో ఉన్నాడు. చీట్లేస్తే ఆకాను పేరు వచ్చింది. ఆకాను పట్టుకుంటే నేను పాపం చేసింది నిజమే. ఏం పాపం అంటే ఆశపడ్డాను, అదే దురాశ. చూద్దామా ఆ మాటలో? వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి రాగునా చేసి యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయములోకి వెళ్ళి చూద్దాం. 7వ అధ్యాయము 16వ వచనం నుండి మనము కొంత చూడగలిగితే మీకు విషయం అర్థమవుతుంది. 21వ వచనాన్ని 21 వచనాలు 2 వచనాలు చదవండి. చదువుకునేది ఇంటి దగ్గర 16వ వచనం నుంచి చదువుకోండి. ఇప్పుడు మాత్రము సన్నిధిలో 20వ వచనం నుంచి. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజం. తర్వాత దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రాన్ని, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారపు కమ్మను నేను చూశాను, వాటిని ఆశించాను. ఆ తర్వాత తీసుకొని ఇంటికి వచ్చాను. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతా ఒప్పుకున్నాడు. ఆకాను ఒప్పుకున్నాడు. ఆశపడ్డానయ్యా, షీనారు వస్త్రాన్ని చూసి ఆశ కలిగింది. 50 తులాల వెండి కనపడేసరికి కన్ను చెదిరిపోయింది. దాన్ని కూడా చూసి ఆశించాను. 200 తులాల బంగారపు కమ్మె కనపడింది. అస్సలు దాటిపోలేకపోయాను. ఆశించి సైలెంట్గా తెచ్చి డేరాలో భూమి తవ్వి భూమి కింద దాచిపెట్టాను. ఆశపడ్డా. అవి తేవద్దు అని దేవుడు చెప్పాడు. ఎందుకు తేవద్దు అంటే, నేను ఆ ప్రాంతమును, అక్కడున్న మనుషులను, అక్కడున్న పశువులను, అక్కడున్న సమస్త సంపదను అన్నిటినీ శపించాను. కాబట్టి నువ్వేమీ తేవద్దు, మొత్తాన్ని కాల్చేసేయండి అన్నాడు.
కానీ ఆకానుకు ఆశ పడింది, ఆశ కలిగింది. దేవుడు వద్దు అన్నదాన్ని ఆశించడాన్ని దురాశ అంటారు. దురాశ పడ్డ ఆకాను బొంకాడు, ఎవరు తప్పు లేదు, ఎవరు తప్పు చేయలేదు అన్నట్లుగా. ఒకసారి చూడండి 7వ అధ్యాయంలోనికి పేసి వెనకొక తిప్పండి. వెనకొక తిప్పి 11వ వచనము నుండి, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసినటువంటి నిబంధన వారు మీరిపోయారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానుల్లో దాచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట నుండి వెనుకకు తిరిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడుగా ఉండను. ఏ శాపగ్రస్తమైన వ్యక్తి మీలో ఉన్నాడో వాళ్ళని నిర్మూలన చేస్తేనే మీకు తోడుంటా, లేకపోతే మీకు తోడుగా నేను ఉండను అన్నాడు. తర్వాత చదవండి, నీవు లేచి దేవుని పరిశుద్ధపరిచి వాళ్ళతో ఇలాగే చెప్పును, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలబడలేరు, ఓడిపోతూనే ఉంటారు. శాపగ్రస్తమైన దాన్ని నీ దగ్గర పెట్టుకొని, ప్రభువా నేను గెలవాలి, ప్రభువా శత్రువుల మీద నాకు విజయం ఇవ్వంటే నీవు ఎంత ముక్కు మూసుకొని తల క్రిందలుగా తపస్సు చేసి ప్రార్థన చేసినా నువ్వేనాటికి గెలవలేవు. దేవుడు చెప్తున్నాడు, నా నిబంధన మీరారు, శాపగ్రస్తమైన మీ దగ్గర దాచుకొని విజయం కావాలి, గెలుపు రావాలి, శత్రువులను ఓడించాలి, శత్రువులను నిర్మూలన చేయాలంటే అది మీరు కలగా మిగిల్చుకోవడం తప్పితే మీరు ఎప్పటికీ గెలవలేరు. ఎప్పుడైతే శాపగ్రస్తమైనది తీసేస్తారో అప్పుడు గెలుస్తారు అని చెప్పాడు. ఎవరికి వారు మోకుతున్నారంటే నేను కాదంటే నేను కాదంటే నేను, ఎవరు ఇటు కాదనుకొని సీట్లు వేశారు. చీట్లు వేస్తే ఫలానా గోత్రంలో ఫలానా గోత్రం అని వచ్చింది. ఆ గోత్రంలో చాలా మంది ఉన్నారు, మళ్ళా సీట్లు వేశారు. ఫలానా కుటుంబంలో అని వచ్చింది, ఆ కుటుంబంలో కూడా చాలా మంది ఉన్నారు, మళ్ళా చీట్లు వేశారు. ఫలానా వ్యక్తి అని ఆ వ్యక్తి పేరు వచ్చింది. వచ్చారు ఆకాన్ దగ్గరికి వచ్చి, అబ్బాయి నీ పేరు వచ్చిందిరా, ఏంటి సంగతి అంటే అప్పుడు అన్నాడు, నేను దేవునికి విరోధంగా పాపము చేసినది నిజం, అది కూడా ధ్యానాలు దాచిపెట్టాను. శ్రీనాథ్ వస్త్రం చూసేసరికి చాలా మంది పడిపోయేది బట్టల దగ్గరే, వస్త్రాల దగ్గరే. అసలు ఇక స్త్రీలను కదిలేండి, లక్షల బట్టలు పెడతారు బంగారం కంటే కూడా. నిజమండి, వస్త్రాల మీద చాలా మక్కువ స్త్రీలతో. మరి ఆకానికి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆకాను కూడా శ్రీనాథ్ వస్త్రం చూసేసరికి అసలు కళ్ళు చెదిరిపోయి దాన్ని కొనాలి, దాన్ని తేవాలి అంటే మన వల్ల కాదు. ఇప్పుడు మన కళ్ళల్లో పడింది, ఇది మనకు దోపుడు సొమ్ము కాబట్టి దేవుడు శపిస్తే శపించాడు, ఇది నాకు కావాలని తెచ్చి ధ్యానాలు దాచాడు. వెండి 50 తులాలు కనపడేసరికి అమ్మ బాబోయ్ 3 తులాల పట్టీలకే 3 మెలకలు తిరుగుతూ ఉంటారు. నేను ఇక 50 తులాలు కనపడితే ఆగుతారా? మరి మీలాంటి అంటే మీకు ఆడపిల్లలకు మీకు రావాలి, కానీ మనోడికి మరి ఎందుకో మగపిల్లోడికి ఆకానికి ఆశ పెట్టేది. బంగారం 200 తులాల బంగారం, ఒక తులం ఉంటేనే మాటింట్లో 200 తులాలు అంటే ఎంత ఉంటుందో చెప్పండి. ఇప్పుడు రేట్ ఎంత? 200 తులాలు అంటే ఒక తులం ఎంత? ఏం చెప్పరు? తులం ఒక్కింటికి తులం అంటే ఎంత? కాసు అంటే ఎంత? గ్రామ్ అంటే ఎంత? ఏంటి బంగారాన్ని అడుగుతారు. ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల ఖరీదు చేసే బంగారం కళ్ళ ముందు కనపడితే
అది శపించబడింది అయినా కానీ దాన్ని వద్దు మాకు అనుబుద్ధైక బంగారం అది. దేవుడు పిచ్చోళ్ళు కాబట్టి ఆయన వద్దన్నాడు. నేను చాలా తెలివి వెలిగిన తెచ్చి ఇంట్లో ధ్యానాలో దాచిపెట్టేశాను. దాచిపెట్టగానే మరి అబ్బాయి పేరు వచ్చేసింది. అన్నాడు, ఒప్పుకున్నాడు, నేను చేసింది తప్పేలయ్యా, మా ఇంట్లోనే దాచిపెట్టాను చూసుకొని అన్నాడు. ముందే చెప్పినట్టు పోయేదేగా, అంతా బొంకే పరిచి చీటీ వేసేసరికి చీటీ వాడి పేరు మీదకి వచ్చేసరికి ఇంక తప్పలా, ఇక తప్పించుకోవడానికి లేదుగా చూపించాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అతన్ని ఏం చేశారో 23వ వచనం. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిలో వాటిని ఉంచారు. తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరూ జరహు కుమారుడైన ఆకానును అతని కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదల మందలను డేరాను వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరిచావు ఆకానా, నేడు యెహోవా నిన్ను బాధపరచును గాక. ఇశ్రాయేలులందరూ వారిని రాళ్లతో చావగొట్టారు. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకున్నాడు. అందుచేతనే నేటి వరకు ఆ చోటుకి ఆకోరు లోయ పాపము, దురాశ గర్భము ధరించింది అన్నది పాపము. పాపం పరిపక్వమై ఏం తెచ్చింది? మరణం. వాడు వస్తే బాగుండేది. వాడి కుమారులు, భార్య, బిడ్డలు, పశువులు, మందలు, దుక్కిటెద్దులు, గొర్రెలు, మేకలు, ఎద్దులు, వంటలు అన్ని చివరికి వాడికి ఉన్న డారాన్ని కూడా చుట్టి ఆ లోయలో పడేసి రాళ్లతో కొట్టి చంపి అగ్నితో కాల్చి పడేశారు. అప్పుడు దేవునికి కోపం చల్లారిందంట. వద్దన్న పని చేస్తే మరి అట్టానే ఉంటుంది అన్నదానికి రుజువు. దురాశ పడబాకండి. ఏం పడాలి? ఆశ కలిగి ఉండండి. అది ఎవరి మీద ఉండాలి? బంగారం మీదనా, షేనార్ వస్త్రాల మీదనా, ఇంకా వెండి మీదనా? అసలు ఇప్పుడు కదిలిస్తే ఈ మూడే ముఖ్యం. ఏమనుకోబా, ఈ మూడు లేదే అసలు మీరు లేరు. ముందు షేనార్ వస్త్రాలు కావాలి, వెండి కావాలి, తర్వాత వెండి పట్టీలు, మెట్టెలు, పియ్యేలు, ఇంకా ఏమేమిటో చెప్తారు. మిమ్మల్ని కదిలియాలి కానీ మీకు తెలిసిన పేర్లు ఎవరికి తెలియదు. ఆ తర్వాత బంగారం. ఈ మూడు స్త్రీలకు చాలా ప్రాముఖ్యమైన. దేవుడు అంటాడు, వాటి మీద మీరు ఆశ పెట్టుకోవద్దు. వేటి మీద మరి ప్రభువా? యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. రైతుల 5వ అధ్యాయం 20వ వచనం నుండి మీరు చదువుకోండి. 20వ వచనం నుండి. సరే, ఒకసారి నేను స్పీడ్గా చదువుతాను, చదవమన్న తర్వాత మీద. అందరు దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహజీ, సిరియనుడు వాడైన ఈ నయమాన్ తీసుకుని వచ్చిన కానుకలను నా యజమానుడు అంగీకరించలేకపోతున్నాడు. ఆయనకు మనస్సు రావట్లేదు. కానీ యెహోవా శివునితోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని ఏదైనా తీసుకుంటాను అనుకుని నయమాను కలుసుకోవడానికి పోచుండగా నయమాను తన వెనుక నుండి పరుగుతున్న వచ్చుచున్న వారిని చూసి, అబ్బాయి క్షేమంగానే ఉన్నావా అని అడిగాడు. అందుకు క్షేమమే అని చెప్పాడు. నా యజమానుడు నా చేత వర్తమానం పంపించి, ప్రవక్తల శిష్యులు 2 ఎవరు ఎఫ్రాయిం మన్యం నుండి నా ఎదుకు ఇప్పుడే వచ్చారు కనుక నీ వారి కొరకు 2 మనుగుల ఏంటి ఏమంటే సేవకులు వస్తే, శిష్యులు వస్తే ఫుడ్ కావాలి. ఏం అడుగుతున్నాడు ఈయన? వెండి మనుగు. ఏంటి మనుగులు? మనుగంటే ఎంత? మనుగంటే అమ్మ పొలం కొనుక్కొచ్చే వాళ్ళు చెప్పండి. 10 కేజీలు మనుగు అంటే ఇప్పుడు మనోడు 2 మనుగులు అడిగాడు. మరి ఎంత? 20 కేజీలు వెండి కావాలంట. ఎవరికి? 2 శిష్యులు వస్తే అడిగాడు. చూడండి, ఇప్పుడు 2 మనుగుల వెండి, 2 దుస్తుల బట్టలు. బట్టలు మాత్రం మానుకోవట్లా ఎవరు చూసినా.
దయచేయమని సెలవిచ్చి ఉన్నాడు అన్నాడు. అందుకు నయమాన్ అంటాడు, నీకు అనుకూలం అయితే 2 మలుగులేం కర్మ, 2 మలుగులేం కర్మ, ఎంత రెట్టింపు అంటే 2కి 2 4, 2 దుస్తులకు 2 దుస్తులు అంటే ఒకటి కొంటే ఒకటి ఉచితం అన్నట్టు అన్నమాట. 4 జతల బట్టలు, 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టల నుంచి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయారు. మెట్ల దగ్గరకు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని వాటిని తన ఇంటిలో దాచి వారికి సెలవిచ్చాడు. సరే బాయ్ వెళ్ళండి అన్నాడు. అతడు లోపలికి పోయి తన యజమానుడైన ఎలీషా ముందరండి మామూలుగా ఏమి అనగని అద్భుతమైన పరిశుద్ధుల్లాగా చేతులు కట్టుకొని నిలబడ్డప్పుడు ఇప్పుడు చదవండి అన్నాను. ఇందాక ఎందుకు చదివినట్టు మీరు? ఇప్పుడు చదువు. ఎలీషా అతన్ని చూసి, గెహజీ ఎక్కడి నుండి నువ్వు వస్తున్నావు అని అడిగాడు. వాడు అంటాడు, నీ దాసునైన నేను ఎక్కడికి వెళ్తానయ్యా? నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి పోతాను? ఎక్కడికి పోలా. నువ్వు ప్రార్థనలో ఉన్నావు, నీ ముందర నేను అంతే చూస్తా ఉన్నాను అన్నాడు. ఎలీషా అంటాడు ఆ దాసుడైన గెహజీతో, ఆ మనుష్యుడు తన రథాన్ని దిగి నిన్ను ఎదుర్కోవడానికి తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో రాలేదా? ద్రవ్యాన్ని, వస్త్రాలను, ఒలీవ చెట్లను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకోవడానికి. అబ్బా, ఇదంటరా సమయం? ఈ సంపాదన సమయమా? ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, గొర్రెలు, మేకలు, ఎడ్లు, దాసదాసీలు, ద్రవ్యాన్ని, వెండిని సంపాదించుకోవడానికి పరిగెత్తావే. ఇది మళ్ళీ ఎక్కడికి పోలేదన్నా ఎరగని, మన భాష చెప్పండి, నంగలాగా. ఎక్కడికి పోలేదా? ఇక్కడే ఉన్నావా? ఎంత అబద్ధాలు! గెహజీ నిన్ను ఎదుర్కొన్నాడే నువ్వు పరిగెత్తినప్పుడు. ఇదిగో ప్రవక్త దగ్గర ఉన్నవాడు వస్తున్నాడని నిన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడే. అతను నిన్ను ఎదుర్కొని అతనితో మాట్లాడుతున్నప్పుడు నా మనసు అక్కడ ఉందా లేదా? నా మనసు ఉంటుందా ఉండదా చెప్పు గెహజీ అన్నాడు. అంటే కొంతమందికి ఆ సంగతి తెలియదు. దైవజనుని మనసు మీతో ఉంటుంది. మీ మనసులో ఏం ఆలోచిస్తారో, మీరు ఏమి తలంచుతారో, ఏం చెప్పుకుంటారో, ఏమేమి గుసగుసలాడి చెవులు కొరుక్కుంటారో పాస్టర్ గారికి దేవుడు వినబడేటట్టుగా చేస్తాడు. రైతులా అప్పుడు ఏమన్నాడు చూడండి పెద్దడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు రోగం తప్పు చేసింది ఎవరు? తప్పు చేసింది గెహజీగా. ఇప్పుడు సేవకుడు అంటాడు, నయమాను పోగొట్టుకున్న కుష్టు రోగం నీకును నీ సంతానానికి సర్వకాలములు కుష్టు జబ్బుతోనే మీరు బ్రతికిపోతారు అని అనగానే వాడు మంచులాగా తెల్లటి కుష్టు రోగం వచ్చి అక్కడ నుండి శాపం. అంటే దురాశ పడితే శాపగ్రస్తులమవుతాం, దురాశ పడితే మరణస్థులమవుతాం, మరణానికి అప్పగించబడతాం. రోగస్థులం కాకుండా మరణకరమైన వ్యక్తులంగా వండుకొని ఉండాలంటే దురాశను దూరంగా పెట్టండి, ఆశను దగ్గర పెట్టుకోండి. ఏం పెట్టుకోవాలి? ఆశను. ఆశను కూడా ఎవరి మీద పెట్టాలి? యెహోవా మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడు. సరే పాస్టర్ గారు ఆశ అన్నాం, చూద్దాం ఒకసారి. మనుషులకు దురాశ ఉందని చెప్పానుగా, శరీరాశ కూడా ఉంటుంది. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, నా ప్రాణమా తినుము త్రాగుము, సుఖాల వెంట పరిగెత్తుము. శరీరాశ. నేత్రాశ, బడాయి,
నేత్రాశ, కంటి కనబడిందల్లా సొలొమోను కోరుకున్నట్లుగా. తర్వాత జీవబడంబం అంటే పొగడ్తలు, పొగిడితే పొంగిపోతా ఉంటారనమాట. అసలు వాళ్ళ పేరు వినబడాలి, మోగిపోవాలి. పేరు కోరుకుంటారు, పైకి మాత్రం అయ్యో అసలు స్తోత్రం కలుగునుగా. ఎవరిని కించపరచట్లేదు. శరీరాశ, నేత్రాశ, పేరాశ, దురాశ, ఇవన్నీ మనకు ఇక నుంచి దూరం అయిపోవునుగాక. ఆశ కలిగి ఉండండి. ఆశ గల ప్రాణములను ఆయన తృప్తిపరుస్తాడు. ఎవరి మీద ఆశ? యెహోవా మీద ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు. చాలా మంచిది. ఇంతకీ దేవుని మీద ఆశ పెట్టుకుంటే మనకు కలిగే ఆ అమూల్యమైన ఫలాలేంటి? సరే, ఇవన్నీ ఆశ పెట్టుకోవద్దు. దురాశతో ఉండొద్దు, శరీరాశతో ఉండొద్దు, నేత్రాశతో ఉండొద్దు. వీటి వల్ల మరణము, రోగము, భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని చెప్పావు కదా. మరి యెహోవా మీద ఆశ పెట్టుకుంటున్నాం మేము, ఫలితం ఏంటి? నంబర్ 1 చూడండి, కీర్తనల గ్రంథం 130, 130వ కీర్తన 137వ వచనమమ్మ. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, దేవుని దగ్గర నీకు కృప దొరుకుతుంది. చప్పట్లు కొట్టి వెండి బంగారాలు మా యొద్ద లేవు. ఎవరన్నారు ఈ మాట? దేవుని పిల్లలు యోహాను, పేతురు. ఎక్కడన్నారు? శృంగారపు దేవాలయపు మెట్ల దగ్గర అడుక్కునే వాడిని చూసి అన్నారు, వెండి లేదు, బంగారం లేదు, మాకు కలిగింది నీకు ఇస్తాం. వాళ్ళకేం కలిగిందో తెలుసా? కృప కలిగి ఉన్నారు వారు. చప్పట్ల కొట్టి దేవుని యేసయ్య నామం అనే కృప వారు కలిగి ఉన్నారు. అందుకే వెండి నిన్ను నడిపించదు, బంగారం నీ బ్రతుకును మార్చదు. మేము కలిగి ఉన్న ఈ యేసు నామములో నీవు కృప పొంది ఈ స్థితిలో నుంచి లేచి నడవనగానే వాడు దిగ్గున లేచి గంతులు వేశాడు. చప్పట్లతో దేవుని ఆయన నడిపించింది యేసుక్రీస్తు నామమే అంటే వాడికి నిజంగా స్వస్థత పొందడానికి ఏ క్వాలిటీ లేదో, ఏ క్వాలిఫికేషన్ లేదో, కేవలము వాడికి దొరికింది దేవుని కృప. కృపను బట్టే వాడు విమోచించబడ్డాడు, స్వస్థపరచబడ్డాడు. కృప వలన వాడు ఆరోగ్యముతో గంతులు వేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. హల్లెలూయా. కృప దేవుని దగ్గర నువ్వు ఆశ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటే నీకు కృప దొరుకుతుంది. ఏ దొరుకుతుంది? కృప దొరుకుతుంది. నువ్వు ఎలా ఆశ పెట్టుకోవాలో తెలుసా? ఒక్కసారి పై వచనానికి వెళ్ళాలి. 30వ అధ్యాయం 6వ వచనంలో, కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుకుంటుంది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుంట కంటే ఎక్కువగా నా ప్రాణము దేవుని కొరకు కనిపెట్టుకుంటుంది. ఉదయం కొరకు కావలి వాడు ఎదురు చూస్తున్నట్లుగా టకటక కొన్ని మాటలు చెప్తాను. ఇంకా 42వ కీర్తన అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ఇంకా చాలా విషయాలు మీరు చెప్పొచ్చు. ఎండిన నేల వర్షము కొరకు ఎదురు చూస్తున్నట్లుగా దేవాని కొరకు నేను ఎదురు చూస్తున్నాను. స్తోత్రం. ఎండిన నేల వర్షము కోసం
ఆశతో ఇళ్ళలో చూస్తున్నట్టు నీ కోసం నా ప్రాణం నీవేనయ్యా ఇకలైనా గాని ఎప్పుడైనా గాని దర్శించరా అభిషేకమే రక్షణముగా నశించుచున్నానయ్యా కావలివాడు ఉదయము కోసం ఆశతో ఇళ్ళలో చూస్తున్నట్టు నీ కోసం చూసా వాగుల కొరకు ఆశతో ఇళ్ళలో చూస్తున్నట్టు నీ కోసం హల్లెలూయా. కావలివాడు ఉదయం కొరకు ఆశగా ఎదురు చూసినట్లు, ఎండిపోయిన నేల వర్షం కొరకు ఆశతో చూసినట్లు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశతో ఎదురు చూసినట్లుగా దేవుని కొరకు మనము ఎదురు చూడాలి. అప్పుడు నీకు కృప దొరుకుతుంది. చప్పట్ల కొట్ట దేవుని కృప దొరుకుతుంది. కృప దొరికితే ఏం జరుగుతుందో తెలుసా? దురాశపడ్డ ఆకాను మరణాన్ని తెచ్చాడు, దురాశపడ్డ గెహజీ కుష్ఠ రోగాలు తెచ్చాడు. కానీ దేవుని కృప పొందిన వారు ఏం తెస్తారో ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయంలోనికి రండి. దేవుని కృపను పొందిన వారు ఆదికాండం 6వ అధ్యాయంలో ఏం పొందారో చూద్దాం. 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము నుండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలపులని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచి వేస్తాను. అనగా నేను వారిని సృజించినందుకు సంతాపమునందాను. వినండి, ఇక్కడ తప్పు చేసింది మనుషులు, చెడుతనముతో జీవిస్తుంది మనుషులు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయిందని దేవుడు ఎరిగి దేవుడు అంటాడు, నరులు తప్పు చేసినందుకు, చెడు తలంపులతో ఉన్నందుకు నరులతో పాటు పశువులను, పురుగులను, పక్షాదులను, సమస్త జీవరాశిని తుడిచిపెడతాను అన్నాడు. అంటూ ఉండగానే ఒక అద్భుతమైన మాట 8వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడుగా కనబడ్డాడు. చప్పట్లతో దేవుని స్తుతి. నోవాహు దేవుని కృప పొందాడు. అన్ని సర్వనాశనము చేస్తున్న ఆ సమయంలో, అన్నిటినీ చంపి సమూల నాశనము చేస్తున్న ఆ రోజుల్లో కృప పొందిన నోవాహు తను తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి. కృప పొందితే నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఆయన యొద్ద ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. యెహోవా కొరకే కనిపెట్టుకొని ఉన్నాడు నోవాహు. నోవాహుకి ఏం దొరికింది? కృప దొరికింది. కృప వలన తను తన కుటుంబం అంతా రక్షించుకోగలిగాడు. ప్రాణాలతో సజీవులుగా బ్రతకడానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇశ్రాయేలు ప్రజల గురించి మరి భక్తుడు నెహెమ్యా అంటున్నాడు, దేవుడైన యెహోవా నెహెమ్యా ద్వారా ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమంటున్నాడో నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలోనికి ఒకసారి వెళ్ళండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో 9వ అధ్యాయము 1
18-19 వచనాలు. వారు ఒక పాత దూడను చేసుకుని ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఈ పాత దూడే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించారు కదా దేవా. వారు ఎడారిలో ఉన్నప్పుడు నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జించలేదు. చప్పట్ల కొట్టి దేవుని స్తుతించు. దేవుని కృప కలిగి ఇశ్రాయేలు ప్రజలు ఉండడం వల్ల దేవుడు వారిని విడిచిపెట్టలేదట. దేవుని కృప ఎవరికైతే ఉంటుందో వారు విడిచిపెట్టబడరు. వారికి దేవుడు తోడుగా ఉంటాడు. మనుషులు విడవచ్చు, నీ స్నేహితులు విడిచిపెట్టొచ్చు, నీ ప్రాణమిత్రులు ప్రాణప్రియులు నిన్ను విడిచిపెట్టొచ్చు, నీకున్న వారందరూ నిన్ను విడిచి వెళ్ళొచ్చు. కానీ దేవుని కృపను పొందితే దేవుడు అన్నటికీ నిన్ను విడిచిపెట్టాడు. గట్టిగా చెప్పలేదు. కృప వలన నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతావు. కృప వలన ఎవరు విడిచిపెట్టినా విడిచిపెట్టని యేసయ్యను దేవాది దేవుణ్ణి నువ్వు తోడుగా పొందుకోగలుగుతావు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. హల్లెలూయా. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును. హల్లెలూయా. ఎంతకు పెట్టింది రాయిజలా. ఎవరు నిన్ను విడిచిపెట్టినా యేసు మాత్రం నిన్ను చెయ్యి విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టుకుని ఉండాలంటే యెహోవా మీద ఆశ పెట్టుకో. యెహోవా మీద ఆశ పెట్టుకున్న నీకు ఆయన కృప దొరుకుతుంది. ఆయన కృప దొరికిన వారిని ఎన్నడూ ఆయన విడిచిపెట్టేవాడు కాదు. చప్పట్లతో దేవుని స్తుతించు. మరొక మాట, భక్తులు నూతన నిబంధన భక్తులు ఏమన్నారో ఒకసారి చూద్దాం. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి 2వ ఉత్తరం 15వ అధ్యాయంలోకి రండి. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన 2వ ఉత్తరం, మొదటి ఉత్తరము 15వ అధ్యాయం. మొదటి ఉత్తరం కొరింథీ సంఘానికి రాసిన మొదటి ఉత్తరం 15వ అధ్యాయంలో పౌలు గారు ఏమంటాడో ఒకసారి 8-9 వచనాలు. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును ఆయన కనబడ్డాడు. ఎలాగనగా నేను అపోస్తలులందరిలో తక్కువైన వాడను. దేవుని సంఘాన్ని హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేను ఏమై ఉన్నానో ఇప్పుడు అది కేవలము దేవుని కృప వల్లే అన్నాడు. చప్పట్ల కొట్టి దేవుని స్తుతించాలి. నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను, ఇది కేవలము దేవుని కృప. నీ స్థితిని మార్చేది దేవుని కృప. ఒకప్పుడు హింసకుడు, ఒకప్పుడు దోషకుడు, ఒకప్పుడు హానికరుడు అంటాడు. పాపులలో ప్రధానమైన పాపి నేను. పాపులందరూ లైన్లోకి రండిరా, అరే ఫస్ట్ ప్రైజ్ ఉంటుందిరా పాపుల్లో అని చెప్తే పౌలుని పిలవాలంట. అంత పెద్ద పాప అంట. పౌలుని మొదటి నిలబెట్టాలి. పాపుల్లో ప్రధానమైన నన్ను దేవుని కృపే ఈరోజు సార్వత్రిక సంఘానికి ఒక మంచి సంస్కర్తగా దేవుడు అభిషేకించి అపోస్తలుల కంటే మించిన సేవను దేవుడు పౌలు గారి చేతికి అప్పగించాడు. చప్పట్ల కొట్టి దేవుడు
నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమైనా అంటే టైం అయిపోయింది, టైం తక్కువ. చూడండి, ఇదంతా కేవలము దేవుని కృపే. నీ స్థితిని మార్చేది కూడా దేవుని కృప. నీ దరిద్రపు స్థితిని మార్చేది, నీ నరహంతక జీవితాన్ని మార్చేది, నీ యొక్క కామ పిచాచి తలంపులను మార్చేది, నీ ధనాశ ధనమోసాల నుంచి నేను విడిపించి దేవునికి దగ్గర చేసేది కేవలము దేవుని కృప. కృప పొందుకుంటే, ప్రైజ్ ద లార్డ్, కృప పొందుకుంటే నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతాం. కృప పొందుకుంటే ఎవరు విడిచినా విడవని దేవుణ్ణి తోడుగా కలిగి ఉండగలుగుతాం. కృప పొందుకుంటే నీ స్థితులన్నిటినీ, నీ పరిస్థితులన్నిటినీ మార్చేసి ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు అనుగ్రహించే స్థాయికి ఎదుగుతావు. అందుకే కృప పొందాలి. కృప పొందాలంటే నువ్వేం చేయాలి? యెహోవా మీద ఆశ పెట్టుకో. కృపను ఇచ్చేవాడు ఆయనే. రేషన్ బియ్యం ఇచ్చేది రేషన్ షాపుల్లో అయితే, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వైద్యం అందించేది వైద్యుడైతే, స్తోత్రం. నీకు నీ తరపున నిలబడి వాదించేది లాయర్ అయితే, ప్రైజ్ ద లార్డ్. నీ వార్డును శుభ్రపరిచేది వార్డు కార్పొరేటర్లు అయితే, నీకు కృపనిచ్చేవారు ఒకే ఒక్కరున్నారు. ఆయన నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు మాత్రమే. యెహోవా కొరకు ఆశ పెట్టుకొని ఉండుము, ఆయన యొద్ద నీకేం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. అదే వచనంలో రెండో భాగం చదవండి. ఆయన దగ్గర ఏం దొరుకుతుందో 130వ కీర్తన, 130వ కీర్తనలో 7వ వచనంలో రెండో భాగం చదవండి. రెండవ భాగంలో ఏమనుంది? మరలా చదవండి మొదటి నుండి. 130వ కీర్తన, 130వ కీర్తన 7వ వచనం. యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. రెండోది ఏం దొరుకుతుంది? విమోచన దొరుకుతుంది. సంపూర్ణమైన విమోచన. పాపము నుంచి విమోచన, శాపము నుంచి విమోచన, లోకము నుంచి విమోచన, అన్యాయము నుంచి విమోచన, బానిస బ్రతుకుల నుంచి విమోచన, జైలు బంధకాల నుంచి విమోచన, నీ కట్ల నుండి కూడా విమోచన. చెప్పుకుంటూ పోతే కోట్ల కొలది కనబడతాయి. విమోచించువాడు ఒక్కడే, ప్రభు అయిన యేసు మాత్రమే. చప్పట్ల కొలది. ఆయన నేను ఆశ పెట్టుకొనుము, ఆయన నీకు సంపూర్ణమైన విమోచనమును దయచేస్తాడు. ఒక్కసారి ఆ మాట కూడా రోమా పత్రికలో చూద్దాం. రోమా పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ఒక చిన్న మాట చదువుకొని నేను నా సమయాన్ని ముగించాలనుకుంటున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మిన వారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా మార్చబడుతున్నారు. విమోచన ద్వారా. దేని ద్వారా? ఆయన విమోచించడం ద్వారా ఉచితమైన నీతిమంతుల సర్టిఫికెట్ మీకు వస్తుంది. ఏం సర్టిఫికెట్? ఉచితముగా, ఫ్రీ. ఆయన చేతను విమోచించబడితే, ఆయన నిన్ను విడిపిస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ప్యూర్ మ్యాన్, మంచి స్వచ్ఛమైన అద్భుతమైనటువంటి వ్యక్తిగా నీతిమంతుడు అనే సర్టిఫికెట్ దేవుడికి ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు అన్నాడు, అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూశాడంట. ఎంతకాలం ఎదురు చూశాడు? 70 ఏళ్ల నుండి దేవుడు ఇస్తానన్న దాని కొరకు ఏమాత్రం సందేహింపక 75 సంవత్సరాలప్పుడు పొందిన వాగ్దానం 100 ఏళ్ళు 99 సంవత్సరాలు వచ్చినా ఇంకా నెరవేరకపోయినా అవిశ్వాసం తెచ్చుకోలేదంట. ఇస్తానన్న దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అని ఎదురు చూశాడు. అప్పుడు అంటాడు అబ్రహామును బట్టి, అది అతనికి నీతిగా ఎంచబడింది అంటాడు. చప్పట్లు పెట్టి దేవుడు. యోబును బట్టి దేవుడు అంటాడు, అతడు నీతిమంతుడు అని, యథార్థవంతుడు అని. అలాగే
హానోకును బట్టి దేవుడు అంటాడు అతడు నీతిమంతుడు అని. యేసుక్రీస్తుని బట్టి అనేక మంది అంటారు ఈ నీతిమంతుని యందు మాకు ఏ దోషమో కనబడడం లేదు అని. నువ్వు కూడా ఉచితముగా నీతిమంతుడిగా పొందే ఒకే ఒక ద్వారం ఏంటంటే యేసయ్య ద్వారా విమోచించబడు. యేసయ్య వచ్చి నిన్ను విడిపిస్తే నువ్వు నీతిమంతుడు అయిపోతావు. యేసయ్య విడిపిస్తే ఎలా నీతిమంతుడు అవుతావు అంటే యేసయ్య రక్తం అమూల్యమైన రక్తం, యేసయ్య రక్తం నిష్కలంకమైన రక్తం, యేసయ్య రక్తము గొర్రెపిల్ల రక్తం, పాప క్షమాపణ నిమిత్తము వదకు తేబడ్డ గొర్రెపిల్ల వంటి స్వచ్ఛమైన రక్తం. ఆయన రక్తముతో నిన్ను కడిగి నీతిమంతుడిగా నిలబెడతాడు. స్తోత్రం. నీతిమంతుల సభలో పాపులుండరండి. పాపులుండరు నీతిమంతుల సభలో దేవుడు నిన్ను కూర్చుండబెడతాడు. అలాంటి సభలో నువ్వు కూర్చోవాలంటే యేసయ్య చేత నువ్వు విమోచించబడాలి. యేసయ్య చేత నువ్వు విమోచించబడాలంటే యెహోవా మీద ఆశ పెట్టుకొని ఉండు. ఆయన నీకు విమోచనిస్తాడు, ఆయన నీకు కృపనిస్తాడు. ఆశ పెట్టుకుని ఉంటే కృప దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది. దురాశ పెట్టుకుంటే మరణం తథ్యం, రోగం తథ్యం. అంతేనా? దురాశతో ఉన్నామా? దేవుని మీద ఆశతో ఉన్నామా? దేవుని మీద ఆశతో మనం జీవిస్తే నీ స్థితినే మార్చేస్తాడు, నీకు కృపనిస్తాడు. రైతులా నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ పరిస్థితులన్నీ చక్కబరుస్తాడు. ఎవరు విడిచిపెట్టినా నీకు తోడుగా నిలబడతాడు. చప్పట్లు కొట్టి దేవునికి కృప దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది. దురాశ కలిగి ఉంటే మరణం తథ్యం, రోగాలు తథ్యం. వీటిని మనము జయించాలంటే కేవలం దేవుని మీదే ఆశ పెట్టు. ఇప్పుడు చెప్పండి, యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. మరి ఈ రోజు నుంచి మనం ధన్యులుగా మారాలి. ఎన్నాళ్ళు ఎవరి మీద ఆశ పెట్టుకున్నాం? మెమ్మ మీద ఆశ పెట్టుకున్నామేమో, మీ ఆయన మీద ఆశ పెట్టుకున్నామేమో. అవి చేస్తారు, ఇది చేస్తారు, అవి చేస్తారు, ఇది చేస్తారు. ఎవరి మీద ఆశ పెట్టుకున్నావు? ఆశించవద్దు. ఒకే ఒక్కడు ఆశించడానికి యోగ్యుడు. నువ్వు ఆశ పెట్టుకోవడానికి ఒకే ఒక్కడు యోగ్యుడు. నువ్వెవరి మీద ఆశ పెట్టుకున్నా వారు ఆశను భంగం చేస్తారు, మాట తప్పుతారు, మోసం చేస్తారు, వంచిస్తారు. కానీ మాట ఇచ్చాడంటే మాట తప్పని వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. చప్పట్లు కొట్టి దేవుని ప్రార్థించాడు. దేవాని మీద నేను ఆశ పెట్టుకుంటున్నానంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, విమోచించగలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడని ఈరోజు మాతో మాట్లాడిన దేవుడు. ఈ రోజు వరకు మేము ఎవరెవరి మీద ఆశ పెట్టుకున్నాం, వేటి మీద ఆశ పెట్టుకున్నాం. ఆపదలు ఆదుకుంటాయని బంగారం మీదనో, ఆపదలు అక్కడికి వస్తుందని వెండి మీదనో, ఆపదలు అండగా ఉంటారని రక్త సంబంధికుల మీదనో, అధికారుల మీదనో, లేదా పదవుల మీదో, చదువుల మీదో, ఉద్యోగాల మీదో, వ్యాపారాల మీదో ఆశ పెట్టుకున్నాం. ప్రభువా, ఏవి మాతో ఉండేవి కావయ్యా. అయ్యా, నీ మీద ఆశ పెట్టుకున్న వారు కృప పొందగలుగుతారు నాయన. నీ మీద ఆశ పెట్టుకున్న వారు విమోచన పొందగలుగుతారయ్యా. నీ కృప పొందేటట్లుగా బిడ్డలకు సంపూర్ణమైనటువంటి సిద్ధ మనస్సు ఇప్పుడు వీరికి దయచేయబడుగాక. ఒకవేళ ఎప్పటి వరకు దురాశ కలిగి ఉంటే యేసు నామమున దురాశను కాళ్ళ క్రింద తొక్కివేస్తున్నా. మంచిగా నీ మీద ఆశ పెట్టుకొని, నీ నుండి కృప పొందుకొని, నీ నుండి విమోచన పొందుకొని నిత్యత్వములో ధన్యులుగా కనబడడానికి సహాయం చేయమని. అలాగే నాయన, బలిపీఠం వద్ద నిక్షిప్తమైన ఈ ప్రార్థన మనవులను బట్టి ప్రభు ఆ చేతులెత్తి స్తుతిస్తున్నానయ్యా. అయ్యా, నా హస్తములు పెట్టి ప్రార్థిస్తామన్నా. నా హస్తములు మరుగు చేసి అయ్యా మీ హస్తముతో ముట్టి అద్భుతమైన స్వస్థతను దయచేయి దేవా. ఎవరెవరి బలహీనతలు ఏ స్థితిలో ఉన్నారో, ఎవరెవరు ఏ వేదనకు గురవుతున్నారో, తట్టుకోలేని వేదనలో ఎవరు నలిగిపోతున్నారు, వ్యాధులతో అనారోగ్యాలతో ఎవరు కలవరపడిపోతున్నారు స్వామి దేవా, మీ రక్తముతో కడగండి, శుద్ధి చేయి, స్వస్థపరిచే హోమావి నీవే. కృప పొందడానికి నాయన ఈ పిల్లలందరూ యోగ్యులుగా నీ మీదే ఆశ పెట్టుకున్నట్లు చేయయ్యా. నీ మీదే బిడ్డలు ఆశ పెట్టుకుందురు గాక, నీ మీదే ఆశ పెట్టుకుందురు గాక. నీ యొక్క కృప దొరుకుతుంది నాయన. కృప తప్ప మరేది కాదయ్యా. మేము ఈ స్థితి
స్థితిలో ఉన్నామంటే కేవలం నీ కృపయ్యా. నీ కృపను మాకు దయచేయండి, నీ విమోచన మాకు దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచినందుకు వందనం చేస్తాం. యేసుక్రీస్తు నామములో ఈ మానవులు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసాలు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.